ఎట్లా నువ్వు ఒక పెద్ద సెలబ్రిటీ అయిపోయినావు, నేను సెలబ్రిటీ అంటే నీ కళ్ళకి ఎట్లా కనిపిస్తుందిరా అని కూడా అనుకుంటారు వాళ్ళు. ఏం డాక్టర్ అనొచ్చు? భవానీ డాక్టర్ అనొచ్చా నిన్ను, లేదా టెక్స్టైల్ డాక్టర్ అనొచ్చా? నువ్వు చదువుకునేది బిల్డింగ్లు కట్టే సబ్జెక్ట్, నీకు ఈ అంగాలు పెరిగే సబ్జెక్ట్ ఎందుకు వచ్చింది మైండ్లోకి? పెళ్ళై మీ ఆయన దగ్గర నుంచి నువ్వు తీసుకున్న టిప్స్ ఏనా ఇవి, లేదంటే బయట నుంచి తీసుకున్న టిప్స్ అనుకోవచ్చా? నువ్వు ఈ కంటెంట్ ఫేమ్ అవుదామని ఎంచుకున్నావా, లేదంటే వేరే వాళ్ళు శ్రేగల్ కావచ్చు, సోకాల్ వాళ్ళు ఇట్లా అంటారు ఫేమ్ అయితే ఆటోమేటిక్ గా మనీ కూడా వస్తుంది. మనీ కోసము ఇలాంటి వీడియోలు చేస్తుంది నీ వైఫ్. నీ వయసు తింపి కొడితే 22, 23, 20 ఉంటదేమో. కానీ నా కంటెంట్ ని బట్టి నేను కరెక్ట్ గానే పోతున్నా. నేను రాంగ్ పోతున్నావు అని నేను సబ్జెక్ట్ అనలే, నువ్వు రాంగ్ పోతున్నావు అనే పాయింటే నేను తీయలేదు. ఓ హాస్పిటల్ పెట్టకపోయినా కుక్కడపల్లి ఏరియాలో మీ మొగుళ్ళు బయట వేరేటోళ్ళని చూస్తే నేను కల్పిస్తా, లేదంటే నేను వచ్చి ట్రైనింగ్ ఇస్తా, ఏదో చిన్న మెసేజ్ ఇస్తున్నా. యూస్ అమ్మ డబ్బులు వస్తాయి కదా తల్లి, డబ్బుల కోసమే కదా నువ్వు వీడియోలు చేసేది. నువ్వు చేసే వీడియోలు నువ్వు చేసుకో, నువ్వు చేసేదే వేస్ట్. నువ్వు ఆయన ఇన్వాల్వ్ చేసి ఆయన బ్యాడ్ చేస్తున్నావు ఇండైరెక్ట్ గా, తెలుసా నీకు ఆ విషయం? ఫోన్ చేసి డైలీ కూడా మాట్లాడతా, లేదంటే ఇట్లా అట్లా మీ వైఫ్ దగ్గర నిప్పు ఉంది ఇట్లాంటియా? ఇదేనా లాంగ్వేజ్ మనం మాట్లాడు? దీంట్లో నువ్వు బ్యాడ్ అవుతున్నావా లేదా? నువ్వు ఎప్పుడన్నా అడిగినావా మా ఫ్రెండ్ చిన్నగా ఉందటనే మరి టిప్స్ అడిగినావు ఎప్పుడు? ఆయన మంచితనము నీకు కలిసి అయిపోయింది. నీకు ఏదైనా ఇంటర్వ్యూలలో ఈ ఇంటర్వ్యూ చూసినావా చందు? చూడవదిగా నీకు బాగా కోపం వచ్చి తాగినప్పుడు కొట్టినావు ఎప్పుడన్నా ఇట్లాంటి వీడియోలు చేస్తుందని? విజయ్ ముద్రాజ్ దాంట్లో అట్లా జరిగింది. ఏం చెప్పింది నీకు? వాళ్ళు ఏం చెప్తా చేస్తావు అని చంపిన ఒకటినే. నీకు కూడా అనిపించింది అది? నేను అడిగేది కూడా అదే క్వశ్చన్, కానీ నీ బుద్ధి ఎక్కడ పోయింది? చిన్న చిన్న పిల్లల్ని వీడియోలు చూస్తారు కదరా, చూస్తే నేనేమైనా చూపిస్తున్నానా ఫోన్ పెట్టి? ఒంకడిది ఇక్కడ డొంక తిరుగుడు మాటలు చెప్పకు. వార్గా కూర్చుందాం, క్వశ్చన్ చెయ్యి అంటే నువ్వు సంతోషం దగ్గర కూర్చుందాం అన్నదానికి నాకు చాలా కోపం వస్తుంది. నేను ఓకే పడుతున్నా. ఆయన పెట్టుమంటే పెట్టున్నా, ఆయన రమ్మంటే పోతావా? ఇప్పుడు ఒక హస్బెండ్ వైఫ్ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నీకు అంతగానే ఎక్స్పీరియన్స్ ఉందా? పక్కన మీ ఆయన పక్కన ఉన్నావు, ఈయన కూర్చోబెట్టి చంప మీకే కొట్టిస్తా. ఉన్న దాంట్లోనే పంచుతున్నా. చందు ఏంది చందు ఇది నాకు అర్థం కాదు. హాయ్ హలో వెల్కమ్ టు E960. నేను మీ సంతోష్. ఈరోజు మన ముందు ఎవరు ఉన్నారంటే భవానీ. బట్ ఈ ఇంటర్వ్యూలో నేను ఒకటి చెప్తున్నా, మీరు ఆమె వీడియోలు చూసి ఆ రేంజ్లో థింక్ చేసుకోవాల్సినంత అవసరం అయితే లేదు. బస్ నేను పర్సనల్ కంటెంట్ వీళ్ళ ఏదైతే లైఫ్ స్టోరీ ఉందో వైఫ్ అండ్ హస్బెండ్ అది మాత్రమే తీసుకుంటా. అన్న నువ్వు ఎందుకు అడగలేను నన్ను క్వశ్చన్ చేయకూడదు. ఒకటైతే గుర్తు, నేను ఆ విషయాలు నేను అడగలేను. ఒక ఆడపిల్లని నేను వేరే కంటెంట్ ఏదైనా ఉంటే నేను అడగగలుగుతాను తప్ప అలాంటి విషయాలు నేను అడగలేను. ఆమె ఆడపిల్లగా ఆమె చెప్తుంది, ఆమె పర్సనల్ ఇష్యూ అది. నేను మాత్రం నువ్వు అట్లెందుకు అన్నావు ఇట్లెందుకు అన్నావు అయితే నేను అడగలేను. ఎందుకు చేస్తుంది అనేది నేను అడుగుతా. మీకు నేను ముందే ఇంట్రడక్షన్లో చెప్తున్నా, అన్న నువ్వు ఆమె ఇట్లన్నది అట్లన్నది అదెందుకు అడగలే అంటే నేను ఆ మరీ అంత నేను అడగలేను. ఎందుకంటే ఒక ఆడపిల్ల కాబట్టి మీరు ఏదైనా ఉంటే ఆమెతో మాట్లాడుకోండి తప్ప నా ఇంటర్వ్యూలో వీటికి ఈడ థింక్ చేయకండి. వీళ్ళ ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారో వీళ్ళిద్దరు అండ్ భవానీ చందు వీళ్ళిద్దరు పెళ్ళి ఎట్లయింది ఈ పర్సనల్ టాపిక్ ఉంటుంది, కొంచెం ఆ టాపిక్ కూడా ఉంటుంది. కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసినంత మాత్రం ఆ స్టైల్లో థింక్ చేయకండి. ఓకేనా? నమస్తే చందు. నమస్తే. చాలా సైలెంట్గా ఉన్నావు. ఇంటర్వ్యూ కోసమా అబ్జర్వేషన్ చేస్తున్నావా? ఆలోచిస్తాను ఏమైతుంది ఇంటర్వ్యూ తర్వాత? అట్లేం లేదు, నార్మల్. ఎప్పుడు ఇలాగే సైలెంట్గా ఉంటావా? సమయాన్ని బట్టి వైలెంట్ బాగా, ఇక సందర్భాన్ని బట్టి. సందర్భం అంటే ఇప్పుడు నేను నన్ను చూస్తే నీకు ఏమనిపిస్తుంది? కొడదాం అనిపిస్తుందా? అట్లేం లేదు, ఒక అన్న అనిపిస్తుంది. అంతేనా? భవానీ చెప్పండి. ఎక్కడ ఎట్లా నువ్వు ఒక పెద్ద సెలబ్రిటీ అయిపోయినావు, నేను సెలబ్రిటీ అంటే నీ కళ్ళకి ఎట్లా కనిపిస్తుందిరా అని కూడా అనుకుంటారు వాళ్ళు. సెలబ్రేట్ ఏం కాదు, ఏదో నేను కూడా ఒక మనిషిని. ఓకే, ఎట్లా అనిపిస్తుంది బయట? బానే అనిపిస్తుంది, ఏం లేదు, ఇంకా నార్మల్. ఓకే, ఇప్పుడు అంటే ఫేమ్ అయినావు కదా, అంటే నువ్వు ఎట్లా ఫేమ్ అయినావు, ఎందుకు ఫేమ్ అయినావు నేను క్వశ్చన్ చేయను. ఫేమ్ అయినావు కదా, ఫేమ్ కాకముందు నీకు ఎట్లుండేది, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు కొంచెం బాగుంది అప్పటికంటే. ఫేమ్ అయినా కాబట్టి నన్ను అడిగేటోళ్ళు ఉన్నారు, నా దగ్గర సలహాలు తీసుకునేటోళ్ళు ఉన్నారు, అది చాలు. సలహాలు తీసుకుంటారు. ఓకే, ఏం డాక్టర్ అనొచ్చు? భవానీ డాక్టర్ అనొచ్చా నిన్ను, లేదంటే టెక్స్టైల్ డాక్టర్ అనొచ్చా, లేదంటే స్పెషలిస్ట్ అనొచ్చా? చిట్కాలు చెప్పే భవానీ పేరు కూడా చిట్కా ఇంకా వాని పెట్టారు అది.
చిటికా అంటే sexy చిట్కాలు చిటికా. అంటే ఇప్పుడు చిట్కాలు చెప్పే భవాని అని పెట్టొచ్చు. బంధాలను కలిపే భవాని అని చెప్పుకోవచ్చు. ఇంకా డైరెక్ట్‌గా ఆళ్ళు పెట్టారు ఇంక డాక్టర్ భవాని. ఓకే. సూపర్. నీ దగ్గరికి వస్తామా. చందు చెప్పండి. ఏం చేస్తుంటారు మీరు? బిజినెస్. ఏం బిజినెస్? కోకోనట్ బిజినెస్. కోకోనట్ బిజినెస్. ఎన్ని షాప్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. 2 షాప్స్. ఒక్కడివే చూసుకుంటావా? ఇంకెవరైనా? మామయ్య ఉన్నారు. బాబాయ్. ఓకే. మీదెక్కడ నెగటివ్? వరంగల్. వరంగలా? నేను ఆంధ్ర అనుకున్నా. లేదు వరంగల్ ఎక్కడ? వరంగల్ గీసుగొండ. ఏదేది? గీసుగొండ. గీసుగొండ. ఓకే. హైదరాబాద్ కొన్ని వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 5, 6 ఇయర్స్ అవుతుంది. ఓకే. భవానీ నీకెట్లా పరిచయం? భవానీ వాళ్ళది ఎక్కడ? వాళ్ళది ఖమ్మం. నాకు కాలేజీలో పరిచయం. ఖమ్మం కాలేజీలో పరిచయం. ఓకే. భవానీ ఈయన నీ కాలేజీలో పరిచయమా లేదంటే ముందు నుంచి లైన్ వేసిండా? నాకా అంటే నెంబర్ అడిగి అట్లా లైన్ ఏసిండు. లైన్ వేసిండు. ఎన్ని రోజులకు పడ్డావు నువ్వు? నేను పడింది 1 ఇయర్‌కి. 1 ఇయర్‌కి. దెబ్బలేమన్నా తాకినాయా? కింద పడలేదు. అతని ప్రేమలో పడ్డా. అది ప్రేమలో ఎట్లా? అంటే అమృతంలో మునిగి తేలినట్టుందా? లేదంటే సముద్రంలో మునిగి తేలినట్టుందా? లేదంటే స్విమ్మింగ్ పూల్‌లో మునిగి తేలినట్టుందా? అట్లేం లేదు. ప్రేమిస్తుండు అది చాలు. ఏ ఏ ఇయర్‌లో ఇది ఎంత జరిగి ఈ ఈ ఏమంటారు అది ఘట్టం అంటారా? ఈ ఘట్టం జరిగి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 2020లో. మొన్నే. హ్మ్. ఓకే. అప్పుడు ఏం చదువుతున్నావు నువ్వు? నేనా డిప్లొమా కంప్లీట్ అయిపోయింది అప్పటికి. డిప్లొమా. ఫస్ట్ లవా అంతకన్నా ముందు ఎవరైనా లైన్ వేసారా? చాలా మంది చేశారు. అంత పట్టించుకోరు. దేకలేదు ఎవరిని గూడా. వాళ్ళలో లేనిదేంటి? ఈయనలో ఉందేంటి? ఇంకా సైలెంట్‌గా ఉంటాడు. ఆ, చూపించేటప్పుడు చూపిస్తాడు. ఏంటిది? కోపం. కోపం. హ్మ్. అమ్మా నువ్వు సీరియస్ గా చెప్తున్నా. చూపించేటప్పుడు ఇవి కొంచెం క్లారిటీగా చెప్తాలి. వేరేలాగైతే ట్రోల్ అవుతుంది. ముందే చెప్తున్నా. ఏంటి? ఏది మాట్లాడినా ఏంటిది? చాలా నీట్ అండ్ క్లీన్ గా చెప్పు. ఏంటిది? చూపిచ్చేదంటే అది ఇంకా వాళ్ళేసుకుంటారేమో కానీ, ఆ, ఇంకా ప్రేమ చూపిస్తాడు. ఉమ్. అంతే. ఏం లేదు. చందుని ఫస్ట్ టైం నువ్వు చూసినప్పుడు హ్మ్. నీకేమనిపించింది ఆయన చూడంగానే? అందరిలాంటి అబ్బాయే ఎందుకు? మరి అంతమంది నీకు ఫస్ట్ లైన్ వేసారు కదా, వాళ్ళు నచ్చక ఈయన నచ్చిందంటే? ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళని ఒప్పిస్తా నేను పెళ్లి చేసుకుంటా అది ఇది అని చెప్పిండు. అయినా కూడా దేకలే. అతనే చెప్పిండు మా ఆయనే. ఫస్ట్ చెప్పేసరికి అందరు టైం పాస్ చేసేటోళ్ళే అని లైట్ తీసుకున్నా. కానీ వెంటనే ఫోన్ వచ్చింది వాళ్ళ అమ్మ నుంచి. ఓకే. వచ్చిన తర్వాత ఏం జరిగింది? డైరెక్ట్ గా మా అమ్మ వాళ్ళతో మాట్లాడారు. మీ అమ్మాయిని చేసుకుంటాడు మా అబ్బాయి? ఉమ్, మీది ఇది అడగకూడదు, తప్పుగా అనుకోదు దీన్ని, ఉమ్. లవ్ మ్యారేజ్ కాబట్టి. మీదే క్యాస్ట్ అతనిదే క్యాస్ట్? వాళ్ళ రెడ్డిస్ మాది గౌడ్స్. ఓకే. గౌడ్స్. ఓకే. అంతే. పెళ్లి అంటే ఫోన్ చేసింది వాళ్ళ మమ్మీ. ఏం జరిగిన తర్వాత? నీతో మాట్లాడిందా మీ మమ్మీతో? నాతో మాట్లాడింది. మాట్లాడితే నాదేం లేదు అంతా మా నాన్నే చూసుకుంటాడని మా నాన్నకి ఇచ్చా ఫోన్. ఇంకా మా నాన్న కూడా మాట్లాడిండు. మీరేంటోళ్ళంటే ఇంకా రెడ్డిస్ అనేసరికి పొలాలు అవి ఇవి ఉంటాయి అని. సరే మరి నువ్వు చూద్దాం. ఆలోచించినావు లవ్ చేసే ముందు పొలాలు అవి ఉంటాయి రెడ్డిస్ అని? మీ డాడీ ఆలోచించిండా? ఉంటారు కదా నాన్న వాళ్ళు అన్ని ఆలోచించే. రెడ్డిస్ అందరికి పొలాలు ఉన్నాయి కదా తల్లి? ఉండవు కానీ ఎంక్వైరీ చేశారు పోయి. ఉన్నాయి. ఒక 10 ఎకరాలు ఉన్నాయి. ఏ కాలేజ్ అమ్మా మీరిద్దరు? మీ ఘట్టం జరిగిన కాలేజ్ ఏది? కాలేజ్ బిట్స్ కాలేజ్. బిట్స్ కాలేజ్. వరంగల్ కి ఖమ్మంకి దగ్గర దగ్గరే ఉంటది కదా? దగ్గర దగ్గర కదా? ఓకే. ఏం జరిగిన తర్వాత? ఫోన్ చేసిన తర్వాత మా అమ్మ వాళ్ళతో మాట్లాడారు. మాట్లాడు. ఓకే. మీ అమ్మ వాళ్ళ దగ్గరికి వద్దాము. చందు, చెప్పండి. భవానీ ఎందుకు నచ్చింది? ఎట్లా నచ్చింది? చాలా మంది అమ్మాయిలు ఉన్నారు కదా కాలేజ్ లో, ఈమె ఎందుకు నచ్చింది? ఫస్ట్ లవ్ అంటే తనే చేసిన, ఇంకెవరిని చేయలేదు. అసలు లవ్ అంటే ఏంటో కూడా నాకు తెలియదు. అలా చేసిన. నీ సూపుల్లో ఉంది మత్తు సూదే, నా గుండెల్లో గుచ్చుకున్నది. ఇట్లాంటి ఏమైనా జరిగిందా మీ ఇద్దరికి? ఏదైనా ఫీల్ అయినా ఇట్లా భవానీ? నేనే ఫీల్ కాలేదు. నేను అన్నం లైట్ గానే తీసేసుకుంటా ఎవరినైనా. అసలు లేఖను కూడా. కానీ ఏంటంటే అసలు నాది లవ్ కూడా అనొద్దు. ఇంకా తను నన్ను ప్రేమించిండు. నేను పెళ్ళయ్యాక ప్రేమించిన అంతే. నిజం చెప్పు. నిజం. నీకు ఇష్టమే లేదు కానీ పొలాలు ఉన్నాయి కాబట్టి పెళ్లి చేసుకున్నావు. అట్లనేం లేదు. మంచిగుంటాడు. ఎవరితో ఏ లొల్లిలు కాలేజ్ లో ఏ అమ్మాయిని చూడపోనా? ఇట్లనే కూర్చున్నా, ఇట్లా నెమ్మది కూర్చున్నా, ఇట్లాగే కూర్చుంటాడంట. ఇట్లనే చూస్తుంటాడా? ఇది అట్లా. ఓకే. భవానీ బాగుంది సన్నగా. నీ భవాన్ని చూడగానే నీ ఫీలింగ్ ఏంటి? పర్లేదు, నార్మల్ గా ఉంది. భవానీ పర్లేదు అంటే ఓకే నార్మల్ గా ఉంది. ఏమని చెప్పినావు పోయి? ఐ లవ్ యూ అన్నావా?
అట్లేం లేదు, నార్మల్గా ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత నెంబర్ తీసుకున్న తర్వాత ఆ తర్వాత చెప్పిన. ఏమన్నా నువ్వు అంటే ఇష్టం, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, మేము రెడీస్, మీ అమ్మ నాయనతో. క్యాస్ట్ ఏం చెప్పలే ఫస్ట్, ఆ, ఇక నా అట్లా అయిపోయింది. ఆ, ఫోన్ చేసినాక అటు ఇటు తీసుకుపోవడము, కొంచెం అట్లా ఫస్ట్ ఎటు వేరు మీరు ఓకే అయిన ఫస్ట్ తర్వాత ఎటు తిరిగి మూవీకి పోయాను. ఆ? మూవీకి పోయాను. ఏ మూవీ? మూవీ అంటే ఇప్పుడు గుర్తులేదు. హలో బేబీ. హలో బేబీ చూసినావా? వాళ్ళ మెమరీ పవర్ అట్లుంటుంది. హలో బేబీ ఎవరు హీరో? హీరో ఇంకా తెలీదు, ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఉంటది కదా. నాకు అంత ఐడియా లేదు. ఓకే, ఉమ్. సినిమాకి వెళ్ళారు. ఏం జరిగింది అక్కడ సినిమాకి వెళ్ళిన దగ్గర? ఏం మాట్లాడుతున్నారు ఫస్ట్ ఓపెన్ గా మీరు మాట్లాడుతున్నారు? అక్కడ అంటే ఏమి ఎక్కువ మాట్లాడుకోలేదు. ఆమె ముఖం అటు నీ ముఖం ఇటు ఇట్లా కూర్చోరా నిమ్మల? మూవీ చూసిన తర్వాత బైక్ మీద వచ్చేటప్పుడు ఉమ్. బాగుందా మూవీ అని తను అడిగింది. ఉమ్. బాగానే ఉందని చెప్పిన. ఉమ్. మరి మనం కూడా అట్లా ఉందామా ఇద్దరం అని చెప్పింది. ఇదంతా కష్టమని నేను చెప్పాను. ఏదైతే మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. ఇలానే మన ఇద్దరం ఉందామా అన్నది. ఆ. అంటే ఇదంతా కష్టమని నేను చెప్పిన. ఆ, అట్లా నాతోటి అయితే కాదు, ఆ. జస్ట్ నార్మల్ ఉంటానే అని చెప్పిన. ఇది తేడాగా ఉంది. ఇది ఏం సినిమా అది మళ్ళీ చెప్పు. హలో బేబీ. హలో బేబీలో ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు. దానికి ఆ అమ్మాయి ఒకరిని ప్రేమించిద్ది, ఇంకొకరిని టైం పాస్ చేస్తారు. అంటే నీ మీనింగ్ ఏంది? నువ్వు ఉన్న తర్వాత ఇంకో లవ్ చేస్తాను అర్థం? మనం కూడా అట్లా ఉందామా అంటే? అట్లా కాదు, ఇంకా ఆహా, సిన్సియర్. లేదు లేదు లేదు, మీరు స్కిప్ చేయొద్దు. అంటే సినిమాకి వెళ్ళేసి వస్తున్నారు, వస్తుంది. మన ఇద్దరం కూడా అలా ఉందామా అంటే నేను ఇంకో లవ్ లో ఉంటాను నీ ఇంటెన్షనా? లేదు లేదు, అలా ఉండాలంటే నీతోనే ఉంటా, నిన్నే పెళ్లి చేసుకుంటాను అని మీనింగ్ లో చెప్పా, అంతే. ఓకే, చెప్పిన తర్వాత అని Hmm. పాస్ట్ లో ఇంకో ఎవరైనా ఉండొచ్చు అని అనుకున్నా. అనుకున్నావా? ఆ, ఆల్రెడీ మీకు ఎవరో ఉన్నారు నేను బక్రగాన్ని అన్న ఫీలింగ్ వచ్చిందా? కానీ ఆ మూవీ ఏంటంటే తర్వాత ఒక్కరితోనే ఉంటది కదా, ఆ, అలా అనుకున్నా ఇక. అనుకోని ఇంకా లైట్ తీసుకుంటా. ఆ. ఎన్ని డేస్ పెళ్ళైంది? ఎన్ని డేస్, ఎన్ని ఇయర్స్ లవ్ మీది? ఎన్ని 1 ఇయర్స్? year లవ్, 2 months కి మ్యారేజ్ అయిపోయింది. ఓకే, ఆ 1 year లో ఎన్నిసార్లు గొడవ పడ్డారు మీరు? చాలా సార్లు. ఫస్ట్ ఎవరు గొడవ పడదు? ఫస్ట్ అంటే తనే కూడా ఏ విషయం? వేరే వాళ్ళతో మాట్లాడినా గానీ నువ్వా? ఆ, ఆమె? తెలియదు కదా అప్పుడు నాకు, ఓకే, ఎవరితో మాట్లాడుతుందో తెలియదు కదా. నువ్వు ఇన్నోసెంటా అమ్మాయితోవా? నాకు ఏదో ఒకటి చెప్పు. అంటే నువ్వు ఇన్నోసెంట్ గా నటిస్తున్నావా లేదంటే? కొన్నిసార్లు అట్లాగే నటిస్తారు మా ఆయన, మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా, నటించడం అంటే లేనప్పుడు ఏం లేదు, ఒకలాగా నార్మల్ గానే ఉంటుంది ఉమ్, అంతే. ఓకే, గొడవ వాళ్ళు పడేవాళ్ళు. ఏ విషయంలో ఎక్కువ గొడవ వచ్చేది మీ ఇద్దరు? ఏ విషయంలో అంటే డబ్బుల విషయంలో. నిన్ను అడిగేది ఆమె డబ్బులు? లేదు, నేనే అడిగేవాడిని. దేనికి? డబ్బులు మనం- 1000 రూపాయలు పంపి అట్లే అంటారు. లేదు, ఎప్పుడన్నా పని ఉంటే అడిగేవాడిని. ఏం పని? ఏదైనా ఉంటది కానీ ఇక. ఏదనంటే వేరే అమ్మాయి దగ్గర పోనీకా లేదంటే తాగడానికా? నార్మల్ గా ఫ్రెండ్స్ తోటి బయటికి వెళ్ళడానికి తిరగడానికి. నువ్వు ఇన్నోసెంట్ గా, నీ ఫ్రెండ్ సైడ్ ఉంటారు ఇన్నోసెంట్ ఉన్నారు. తాగుతావా నువ్వు? తాగుతాను. ఏం తాగుతావు ఎక్కువ? ఎక్కువ అంటే రాయల్ స్టార్. రాయల్ స్టార్. నెలలో ఎన్నిసార్లు తాగుతావు? వీక్లీ ఎన్నిసార్లు తాగుతావు? మ్యారేజ్ కాకముందు వీక్లీ తాగేవాడిని, మ్యారేజ్ అయినాక మొత్తం లేదు ఇక అసలు. బంద్ చేసినావా? బంద్ చేసిన. బంద్ చేసినావా బంద్ చేయించిందా? బంద్ చేసిన అంటే బంద్ చేయలేదు, ఎప్పుడో ఒకసారి. ఎప్పుడో ఒకసారి. పెళ్ళయి ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అవుతుంది మీకు? పెళ్ళి అయ్యి 4 years అవుతుంది. ఈ 4 years లో ఎన్నిసార్లు మీ వైఫ్ నేను కొట్టింది? లేదు, కొట్టలేదు. నువ్వు ఎన్నిసార్లు కొట్టినావు? కొట్టచ్చు ఒక 2-3 సార్లు. ఏ విషయంలో? మ్యారేజ్ అయినాక అంటే చాలా విషయాలు ఉంటాయి. మ్యారేజ్ కాకముందు ఎన్నిసార్లు కొట్టినావు? మ్యారేజ్ కాకముందు కొట్టలేదు. ఓకే, గొడవ అయ్యేది కానీ మాట్లాడుకోకపోయేది. ఫస్ట్ కాంప్రమైజ్ అయ్యేది ఎవరు గొడవ అయితే? తనే. సరే, ఓకే. ఇప్పుడు డబ్బులు అడిగేవాడు కదా, నీ ఫీలింగ్ ఏంటి డబ్బులు అడగగానే? ఈ డబ్బుల కోసం నన్ను లవ్ చేస్తున్నాను నా ఫీలింగ్ ఏమైనా వచ్చిందా? అట్లా ఏం రాలేదు, సిన్సియర్ గా ప్రేమిస్తుంది కదా పాపం, ఏ ప్రాబ్లం అంటే ఉండదు. సిన్సియర్ అని ఎట్లా దొరికింది నీకు? ఎట్లా అనిపించింది నీకు? ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళతోనే డైరెక్ట్ గా మాట్లాడిపించి సంబంధం కుదిర్చిండు అట్లా. ఆయనకు అవసరమైంది క్లోజ్ అయిన తర్వాత ఉమ్. మా అమ్మ ఒప్పుకుంటలేదు, మా డాడీ ఒప్పుకుంటలేరు అంటే ఏం చేద్దాం? అట్లా కూడా ఆలోచించిన, అయినా సరే సిన్సియర్ అని నమ్మి డబ్బులు కొట్టేదాన్ని. నీకు ఎన్నో బాయ్ ఫ్రెండ్ అయినా? నాకే ఎంతమంది ఏం లేదు, ఎవరేం లేదు. ఫ్రెండ్స్ అయితే ఒక 30-40 మంది ఉంటారు బాయ్స్. నువ్వు ఓపెన్ గా ఉంటావు తల్లి, ఓపెన్ గా మాట్లాడు. మీ ఆయన ఇన్ని వీడియోలు చేస్తున్నావు, నేను ఓపెన్ మస్తు గానే ఎంకరేజ్ మాట్లాడతా. చేసుకొస్తున్నట్టే నా దృష్టిలో ఆయన సూపర్. నేను ఓపెన్ గానే ఉంటా దేంట్లో అయినా సరే. నీకు మా ఆయన కంటే ముందు ఎన్ని లవ్ ఉంటాయి? లవర్స్ ఏం లేదు, ఫ్రెండ్స్ ఉండే ఒక 30-40 మంది బాయ్స్. అందులో నేను లవ్ చేసిన వాళ్ళు ఎంతమంది? నన్ను చేసిన వాళ్ళు 15 మంది ఉన్నారు. ఎంతమందిని యాక్సెప్ట్ చేసినావు? ఎవరిని యాక్సెప్ట్ చేయలేదు, ఒక బెస్టీగా ఉన్నా అంతే. చెప్పినా తనే నా లవర్ అని చెప్పా, అయినా నన్ను ప్రేమించేటోళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు. ఇంకా స్టిల్ నో? ఇప్పటికి కూడా ఉన్నారు ప్రేమించేటోళ్ళు, ఆయన ఎవరిని దేకా నేను. నీకు దండం తల్లి.
హస్బెండ్ ని పక్కన పెట్టుకొని నువ్వు చెప్తున్నావు చూడు. నేను వీడియోస్ కూడా చూడండి, అంతా స్ట్రైట్ గానే ఉంటాను నేను. ఉమ్. ఎందుకు ఎందుకు ముఖమాటంగా మాట్లాడాలి? ఓకే, ఇప్పుడు నువ్వు ఇంత స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటావు కదా, ఏ రోజు నీ కాలేజ్ టైంలో కావచ్చు, నీ స్కూల్ టైంలో కావచ్చు, నీ పేరెంట్స్ దగ్గర కావచ్చు, నీ ఫ్రెండ్స్ దగ్గర కావచ్చు, ఏ గొడవలు అవ్వలేదా నీకు? దీని వల్ల ఎఫెక్ట్ కాలేదా? దేని వల్ల? అంటే ఇలా మాట్లాడే విధానం వల్ల. దేని వల్ల అంటే ఉండేది, అమ్మాయి ఇలా స్ట్రైట్ గా మాట్లాడుతుంది, అమ్మాయితో మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందిగా ఉందా అనిపిస్తుంది కొంతమందికి అమ్మాయిలకైతే. అబ్బాయిలు అయితే ఎట్లయినా మాట్లాడతారు వాళ్ళైతే. ఉమ్. అప్పటి నుంచే ఈ చిట్కాలు చెప్పేదానివా? లేదు పెళ్ళైన లేదు, తర్వాత? పెళ్ళైన తర్వాత ఈ మధ్యనే 4 months స్టార్ట్ చేసి నేను ఇన్స్టాగ్రామ్. నువ్వు చదువుకున్న స్టడీ ఏంటిమా? దీని గురించి సంబంధించిన సెక్సువల్ గా సంబంధించిందేనా లేదంటే లేదు వేరే లేదు, సబ్జెక్టా? అది బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఓకే ఓకే. ఏ ఇయర్ లో అయిపోయింది నీది? ఇంకా బయటికి ఇయర్ పోమా? అయితే తెలీదు. ఇంకా 2020లోనే అది అయిపోయింది. 2020. ఓకే. ఉమ్. 10th ఎప్పుడు అయిపోయింది తల్లి నీది? ఇంకా గుర్తులేదు, ఇంకా అదే అయిపోయింది. గుర్తులేదా? చెప్తే వయసు తెలుస్తుందా? చెప్పలేను ఇంకా అవన్నీ ఎంత ఉంటది? 16 ఉంటావా సీట్ గా? లేదు లేదు, 23 ఉంటాయి 23. ఏ ఇయర్ లో పెళ్ళైంది? 18, 17? మాకా 20లోనే అయింది. నీకు 20 years ఉన్నప్పుడా 2020 లో? 2020లోనే అయిపోయింది. అప్పుడు నీ వయసు ఎంత అంటున్నా నేను. అప్పటికి ఉంటాయా 60, అప్పటికి ఎంతో ఉండాలి 20 ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చారి గారు ఈమెను జైలు వేయాలి, ఓకేనా? జాలి అంటే చిన్నపిల్ల అప్పుడు పెళ్లి చేసుకున్నా. అవును. నీకెన్ని ఉంటాయి చందు? మ్యారేజ్ అయినప్పుడు నాకు 19 ఉంటాయి. 19 ఉంటాయి. ఓకే. చందుని నువ్వు లవ్ చేస్తున్నప్పుడు కావచ్చు, నీ ఫ్రెండ్స్ కావచ్చు, ఇంకో నీ బెస్టీలు కావచ్చు, బాయ్స్ కావచ్చు, గర్ల్స్ కావచ్చు, ఎందుకే వాడు బాగాలేడు అని ఎవరైనా సజెషన్స్ ఇవ్వడం జరిగిందా? చెప్పారు, అప్పుడు చిన్న పిల్లగాళ్ళగా ఉండే. చూడు ఆయన. ఆ. అంటే నువ్వు ఎట్లుండే? ముసల్దాన్ లేకుండా? నేను బానే ఉండే. నువ్వు మొన్న 10th అయిపోయినట్టున్నావు తల్లి. నువ్వు ఇంకా మాట్లాడే 70 ఏళ్ళ ఆమె లెక్క ఉంటది. అవునా? నువ్వు డైరెక్ట్ గా చూస్తే చిన్నపిల్లల లెక్క. మొన్న నాకు తెలిసి ఒక 1 year 2 year అవుతున్నట్టుంది నువ్వు 10th అయిపోయినట్టు. అవును, అట్లాగే అనిపిస్తుంది, ఏజ్ కాదు నాది. ఏడ దాచి పెడుతున్నావు మరి దాన్ని? అదే బాడీలో దాచిపెడుతుంది ఇంకా. దాని సీక్రెట్ మీ ఆయన లేదంటే నువ్వు తినే తిండా? తినడానికి ఉండదు, ఇంకా పుట్టటమే అట్లా పుట్టిన. ఎంతమంది మీరు ఇంట్లో ఫ్యామిలీస్? మేము 4 members. 4 members. మా చెల్లి, నేను, మా ఓకే, నాన్న. అక్కడికి వద్దాం, చెల్లె దగ్గరికి మమ్మీ దగ్గరికి వద్దాం. ఓకే, లవ్ చేసుకున్నారు. ఫస్ట్ నీకు చందు మీద ఎప్పుడు కోపం వచ్చింది? కాల్స్ చేసేటప్పుడు అనదర్ కాల్స్ వచ్చాయి తనకి. ఇంకా వెంటనే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఎవరితో అమ్మాయినైనా మాట్లాడేది అని డౌట్స్ వచ్చాయి. ఓకే. మాట్లాడేటోడు, Okay. ఇంకా ఫ్రెండ్ అనేటోడు, సైలెంట్ అయిపోయింది. నీకు బాయ్స్ ఫ్రెండ్స్ బాగానే ఉండే, గర్ల్స్ ఫ్రెండ్స్ బాగానే ఉండే, బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్. అందులో ఈయన గురించి చాడీ చెప్పిన వాళ్ళు, అరే అంటే తప్పుగా అనుకోవద్దు, వాడు మబ్బుగాడు ఉన్నాడే, వాడు నీకు సెట్ అవ్వడు, నువ్వు యాక్టివ్ ఉంటావు, స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటావు అని బాయ్స్ ఎక్కువ చెప్పేవాళ్ళ, లేదంటే నిన్ను మీ ఇద్దరిని ఆయన పక్కకు జరిపి నిన్ను లైన్ లో పెడదామని అట్లా కూడా ఉన్నారు చాలా మంది. ఏం చెప్పారు? అదే తను పక్కన పెట్టేసి తన్నే పెళ్లి చేసుకోవాలని అని ఉన్నారు ఇప్పటికి కూడా. ఇప్పటి పక్కన పెట్టేసి నిన్ను పెళ్లి చేసుకోవాలి, నన్ను పెళ్లి చేసుకున్నామని ఉన్నారు. ఇంకా తను నాతో చెప్పేటోళ్ళు ఏ బాలే, చిన్న పిల్లగాళ్ళు ఉన్నాడు, అతను నీకేం సెట్ అవుతాడు అని చెప్పేటోళ్ళు. అయినా కూడా నేను లైట్ తీసుకునే, ఇట్లా ఎందుకు చెప్తున్నారని ఆలోచిస్తే ఇంకా తనే ఇంకా డైరెక్ట్ గా ఒక మాటకి తెలుస్తుంది, అర్థమవుతుంది వేరే వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్. ఇంకా తను అట్లాగా తను చదివితే ఏమని గర్ల్స్ అయితే ఒకళ్ళు చెప్పారు అంతే, బాయ్స్ ఎక్కువ చెప్పేటోళ్ళు. ఇట్లా అనుకోవచ్చు కదా, నిన్ను పక్కన పెట్టించేసి ఆమె లైన్ ఇద్దామని. ఏమో గర్ల్స్ అయితే ఒక అమ్మాయి చెప్పింది. ఆ అమ్మాయి మీ ఆయన చూసేదా అప్పుడప్పుడు? ఇంకా తెలీదు తన గురించి, ఫోన్ లో అయితే టచ్ లో ఉండే. మీ కాలేజ్ కాదా అమ్మాయి? కాదు కాదు, తన ఫ్రెండ్. నీ ఫ్రెండ్ ఎవరు మరి? చూడు మరి, ఎక్సా ఏంటి? ఫ్రెండ్ అంటే తన ఊర్లో ఫ్రెండ్. వద్దేవాడు వద్దే అట్లా ఇట్లా చెప్పేదా? మా ఇంటి దగ్గర ఉంటాడు నాకు తెలుసు వాడు వేస్ట్ గాడు ఇట్లా చెప్పేదా? లేదంటే అంటే వద్దులే ఇంకా తను ఎక్కడా నువ్వు ఎక్కడా అని ఈ రేంజ్ లో. అంటే నువ్వు తోపనా ఆయన తోపనా? నేనే తోపు అన్నట్టు చేసేది, తను వీక్ అని చెప్పేది. ఇంకా ఏమో తెలియదు ఇంకా ఏమనిపించింది మరి? లేదు, మా ఆయన మంచోడు. పక్కన పెట్టి వీకా స్ట్రాంగ్, చూడ్డానికి ఇంత సింపుల్ గా కూర్చొని ముద్దపప్పు లాగా ఉండి అసలు చాలా సీరియస్. ఓకే, మ్యారేజ్ 1 year తర్వాత మ్యారేజ్ అయింది. ఓకే, అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు పాప ఫస్ట్ టైం ఆమెను ఎందుకు కొట్టినావు? కారణం ఏంటి? ఫస్ట్ టైం ఎందుకు కొట్టినావు అంటాను. ఓపెన్ గా ఉంటా అని చెప్పింది ఆమె, నువ్వు ఓపెన్ గా మాట్లాడాలి. కాల్స్ చేస్తుంది కదా,
ఆ, చేసినప్పుడు ఎవరు మా కాల్ చేస్తారు మా అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు నేను ఫోన్ కట్ చేసి బ్లాక్ లిస్ట్ లో పెట్టేవాడిని. ఈమె పెళ్లి కాకముందు? పెళ్లి కాకముందు. ఆ, ఎందుకు అట్లా పెట్టినావు అని చాలా సార్లు లొల్లి చేసింది. ఉమ్, 2 days దాకా మాట్లాడలే. ఉమ్. ఇక అప్పుడు కొట్టిన. దన్ను అనిచ్చినావు దొడమికి? చెప్తే అర్థం చేసుకోవా, ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా. నీ ఆల్రెడీ ఫోన్ తెలుసు కదా, మీ మమ్మీతో మాట్లాడించినావు కదా. మాట్లాడు, అప్పుడు కాదు ఇంకా మాట్లాడు కొంచెం మాట్లాడ ముందు మ్యాక్సిమం అప్పుడు కొట్టిన. బయటికి పిలిచినావు, ఏటన్నా పోదామని పిలిచి మెల్లగా రఫరఫలాడిచ్చేసినావా? డైరెక్ట్ బయటికి పోతాంట బస్సులో. బస్సులో కొట్టినావా? ఆ, ఏమనలేదు ఎవరు? ఏంద్ర పోవడం గట్ల కొడుతున్నావు? లేదు లేదు, Okay. ఎవరి పని వాళ్ళది మీ పని మీద. అంతే. ఓకే, నీ ఫీలింగ్ ఏందైనా కొట్టినప్పుడు? కొట్టినప్పుడు అసలు వదిలేద్దాం అనిపించింది నాకైతే. ఎందుకంటే నీ క్యూ కట్టిరుగా ఇంకా. క్యూ కట్టాడు కాబట్టి వీడి కాకపోతే ఇంకోడు, ఇంకోడు కాకపోతే ఇంకోడు వదిలేద్దాం అనుకున్నా. ఆ, తర్వాత తను సిన్సియర్ అవ్వదని లవ్ చేసిన ఎన్ని పెళ్లి రోజుల తర్వాత తెలిసి? చెప్పాను కదా, ఇంకా లవ్ చేసేటప్పుడు కామన్ గొడవలు అని. కాకపోతే కొట్టినందుకు కోపం వచ్చింది, వదిలేద్దామని. ఉమ్, వీడి కాకపోతే ఇంకోడు, ఇంకోడు, ఇంకోడు ఉన్నారు. ఉమ్. అందంగా ఉంటాను ఓవర్ కాన్ఫిడెంటా లేదంటే బల్బ్ అనుకోవచ్చు? బలిపని అట్లా ఏం లేదు. నువ్వు స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటావు కాబట్టి నేను కూడా స్ట్రేట్ ఫార్వర్డ్ అని అడుగుతాను. అదే. ఇది తప్పుగా అనుకోదు. ఉమ్, ఇప్పుడు ఆయనని ఒక దెబ్బ కొట్టినందుకు ఈయన కాకపోతే ఇంకోడు, ఇంకోడు కాకపోతే ఇంకోడు ఆలోచించడం అంటే దాన్ని ఆలోచించిన ఏమనుకోవచ్చు? బల్బ్ అనుకోవచ్చా, ఏమనుకోవచ్చు? ఇంకా కోపం వచ్చింది. ఇంకా అది ఇంత తూగా చేస్తుంటే ఇట్లా కొడతారు, ఏం ఆడపిల్లని ఇట్లా అది కొడతారు. కరెక్ట్ కాదు కదా, మరి వాళ్ళ ఇంట్లో తెలియదు. నేను అర్థం నాకు చేసుకోవడం కూడా ఇంపార్టెంటే కదా. నువ్వు ఫోన్ చేయగానే లిఫ్ట్ చేయాలంటే ఆయన పనులు ఆయనకు ఉంటాయి. చెయ్యాలంటే శాడిజం ఉంటది కదా. అట్లా ఏం లేదు. అంతే ఉంటది ఆడోళ్ళు. మీ ఆయన డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చేసి చూడు, నేనైతే అనలేదు. ఓకే, ఆ, ఏమో మరి నాకైతే అట్లా అనిపించింది చెప్పడం. కొట్టిండు. ఉమ్, భలే అనిపిస్తుంది కదా, మీ హస్బెండ్ నిన్ను కొట్టినప్పుడు ఏమనిపిస్తుంది? నీ ఫీలింగ్ ఏంది? భలే కొడతాడే మావాడు అనిపిస్తుంది. లేదు అసలు కొట్టబోతేనే నాకు ఇష్టం. ఓకే, కాకపోతే తర్వాత ఎందుకు కొట్టినావు? తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఏ విషయంలో? అబద్ధం ఆడొద్దు, ఏ విషయంలో క్లారిటీగా మాట్లాడుకున్నాం. సెకండ్ ఎందుకు కొట్టాల్సి వచ్చింది? ఆమె ఫోన్లు వస్తున్నాయని? అట్లేనా. ఆ. అప్పుడు అసలు డబ్బులు లేకుండా ఇంకా మ్యారేజ్ అయినాక. అరేంజ్ మ్యారేజ్ కదా, లవ్ కమ్ మ్యారేజ్ మ్యారేజ్. అవును, ఓకే. కానీ ఎవరు చెప్పకుండా తీసుకుపోయి పెళ్లి చేసుకున్నా కదా. చేసుకున్నాక మళ్ళా అరేంజ్ లవ్ మ్యారేజ్ లెక్క చేసుకున్నా. రాదు, నువ్వు అంత తేడా తేడా చెప్తున్నావు. ఏం జరిగింది చెప్పాము. మీ మ్యారేజ్ ఎట్లా అని చెప్పినా? మాదా అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? మాదైతే అరేంజ్డ్ మ్యారేజ్. మరి అయితే నువ్వు ఎక్కువ పెళ్లి చేసుకున్నాను. ఇంకా ఏంటంటే లేపుకొని పెళ్లి చేసుకోవటం కాదు అది. ఉమ్. ఇంకా గుళ్ళో ఉన్నప్పుడు తాళి కట్టిండు. తాళి కడితే ఇది తాళేనా అని కాదమ్మా, తీసేసిన. నేను రీల్స్ విషయం ఎత్తొద్దు అనుకున్నా. ఉమ్, నువ్వు చెప్పేటి అన్ని ఆడ ఇంటర్వ్యూలో కూర్చొని నన్ను నిలబెడుతున్నావు. లేదు అట్లా ఏం ఆయన లేదు. ఏమో లేపుకొని వెళ్ళినా అంటాడు. అట్లా లేపుకొని వెళ్ళటం గురించి కాదు. గుడికి తీసుకుపోయి వెళ్ళినాం. పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు అందరిని నువ్వే ఒప్పించి తేడా. నువ్వు అందరిని చెప్తున్నాడు. ఒప్పించి అప్పుడు మళ్ళీ చేసుకున్నాం ఇక. మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. మళ్ళీ తర్వాత రిసెప్షన్ లాగా చేసుకున్నాం ఒక 2 months తర్వాత. మీకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది కాబట్టి మీ వాళ్ళు కూడా ఇక అయింది అందరు అయిపోయిందని ఒప్పుకున్నారు. మళ్ళీ 2 months తర్వాత మళ్ళీ రిసెప్షన్ లాగా చేసుకున్నాం ఊళ్ళో. పెళ్లి అయితే గుళ్ళనే అయింది, మళ్ళీ తాళి కట్టలేదు కదా. అంతే అంతేనా? అంతే. ఓకే, పెళ్లి అయిపోయింది. ఇప్పుడు బాబు పాప. పాప. అవును. ఓకే, పెళ్లి అయిపోయింది. తర్వాత పెళ్లి అయిన తర్వాత ఎందుకు కొట్టినావు? ఏదో గొడవలు అయితే ఉంటాయి అన్నయ్య. అంటే గొడవలు అయితా ఉంటాయి అంటే బయటి సందర్భమా? ఎందుకంటే ఆమెకు ముందే ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. ఉమ్. దాని వల్ల ఏమైనా కొట్టాల్సి వచ్చిందా? ఎందుకంటే లవ్ చేసేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఏమన్నా వెళ్ళిపోతుందేమో, మళ్ళీ బతిలాడుకోవాల్సి వస్తేమో సైలెంట్గా ఉండి పెళ్లి అయ్యేదాకా ఆగి పెళ్లి అయిన తర్వాత ప్రతాపం అంతా చూపిస్తారు. అట్లా ఇట్లైనా అది ఇట్లా ఏమైనా జరిగిందా? చీటీ మాటికి అది లేదు ఇది లేదు అడ్జస్ట్ కాకపోవడం వల్ల ఆ సందర్భంలో కొట్టిన. ఇప్పుడు షాప్ అప్పట్లో లేపినట్టు లేపినా? నార్మల్ గానే కొట్టిన, కానీ గట్టిగానే తాకినట్టున్నా. నార్మల్ గానే కొట్టినట్టున్నా కానీ బాగానే తాకినట్టున్నా. ఇంకా అతను రఫ్ అండ్ టఫ్. ఇంకా వేస్తాడా? చూస్తానికి ఏ ప్లేస్ లో ఎక్కువ కొడతాడు చెప్పమ్మా మీ ఆయన? ఇంకా ఈపు మీద కొడతాడు. చెప్ప మీద, ఈపు మీద? అంతే అంతే. నీకు ఏడ ఎక్కువ కొడుతుంది దెబ్బ? అంటే బాగా కోపం వస్తుంది చెంప మీద కొడితేనా, ఈపులనా? చెంప మీద కొడతాడు ఎక్కువసేపు. తెల్లమంటది కదా పానం. ఎర్రగా అయిపోతాది. ఇంకా తెలుగున్నాం కాబట్టి ఎర్రగా అయిపోతాయి కదా. దిమ్మంటదా పానం? ఒకసారి దిమ్మ తిరుగుతుంది ఒక్కొక్కసారి. ఆ కొట్టుడు వల్లనే ఇట్లా తయారైనా అనుకోవచ్చా? అట్లా ఏం లేదు, ఆ, ఉండటమే బక్కగా ఉంటాయి. ఇంకా అప్పుడు పెళ్ళప్పుడు ఇంకా తమన్నలాగా నాజుకున్నావా? తెల్లగా ఉన్నాయి ఇంకా అప్పుడైతే. నేను తెల్లగా అడగట్లే, ఫిజిక్ అడుగుతున్నా. అదే వైట్ గా ఉండేదాన్ని, స్లిమ్ గా ఉండేదాన్ని బాగా. అంతే. అమ్మా ఈడికే కట్టెపుల్ల లెక్క ఉన్నావు తల్లి, మళ్ళీ ఇంకా స్లిమ్ ఉన్నా అని చెప్తావు. అప్పుడు ఇంకా అట్లా ఉన్నా అంతే. ఆమె నీకు ఎందుకు నచ్చిందంటే ఏం చెప్తావు చందు? ఎందుకు నచ్చిందంటే కొంచెం ఇన్నోసెంట్ నాకు తెలిసినంత వరకు.
మీ ఆయన చాలా డేంజర్, నువ్వు గుర్తుపెట్టుకో. తెలుసు నాకు. చాలా ఆయన అంటే సైలెంట్ గా చాలా. కూర్చొని ఆ! మంచి మంచి పోరులను మెల్లగా వీడు నన్ను చూస్తున్నాడు అని అబ్జర్వేషన్ లో పెట్టిస్తాడు. ఈయన డౌట్ రాదు, ఈయన సైలెంట్ గానే చూస్తాడు, వాళ్ళకి చందు నన్ను చూస్తున్నట్టు అనే డౌట్ వచ్చేలా చేస్తాడు. నీకు ఒక సందర్భం చెప్తా. భద్రాచలంలో ఒక క్యాండిడేట్ ఉండే, పొద్దున వస్తే సాయంత్రం వరకు కూడా పోరు. ఇదే లుక్, హ్మ్. సైలెంట్ గా ఏం తెలియని సొంటలో కూర్చుంది. ఇప్పుడు ఇక్కడ ముంగట్ను కూర్చున్నట్టు. అంటే ఇంకా చాలా డేంజర్. అట్లేం లేదు. నాకే తెలుస్తది. ఎంత చాలా డేంజర్. చాలా అంటే చాలా డేంజర్. ఇట్లా కూర్చుంటాడు ఇంకా డీసెంట్ గా. ఎవరికి ఏం తెలీదు. కొబ్బరి బొండల దగ్గర ఏమైనా సెటప్లు ఎందుకంటే అట్లేం అబ్బాయి వెనక ఖచ్చితంగా ఉంటాయి. ఉంటాయి. హ్మ్. డౌట్ వచ్చింది ఎప్పుడన్నా మీ ఆయన మీద? ఉన్నా కూడా నేను పట్టించుకోను ఇంకా. ఎందుకు? మా ఆయన గురించి నాకు తెలుసు. ఆయన తప్పు చేస్తే ఎప్పుడన్నా నువ్వు తప్పు చేస్తే ఆయన అట్లా question లేదు, చేస్తాడా? అట్లా లేదు. అట్లా ఆ. క్వశ్చన్ కూడా ఉండదు నాకు. ఎందుకంటే అటు తిరిగి ఇటు తిరిగి నా దగ్గరికే వస్తాడు, భార్య కాబట్టి. ఇన్ కేసు నేను వదిలేసి ఇంకో అమ్మాయిని తీసుకొని పోతే అట్లాంటి లేదు ఆలోచన కూడా నాకు. ఎవరికి? నాకు నీకుందని నేను చెప్పట్లా, ఉమ్, ఆయనకి చెప్తాను. వదిలేదు. ఎందుకంటే ఆయన ఆమె ఎవరైతే ఒక ఆమె వచ్చిన ఆమె, నేను ఈ సబ్జెక్ట్ ఎందుకు మాట్లాడుతున్నా అంటే, అటు ఇటు తిరిగి నా దగ్గరికి వస్తాడంటే అందరికంటే ది బెస్ట్ అను అవును, భవాని Best. అంత ది బెస్ట్. బెస్టే నేను. ఎందుకంటే భార్య ఉన్నా, తన కష్ట సుఖాల్లో నేనున్నా, ఎవరేం ఉండలేదు. కష్ట సుఖాల్లో ఉన్నాను, తనకు తోడుగా ఉన్నాను. తన కష్టం వచ్చినప్పుడు నేనే పక్కన ఉన్నాను. ఇప్పటికి కూడా పక్కన నేనే ఉంటాను తనకి. అది పెట్టుకుండు ఎప్పుడైనా సరే. నిజం చెప్పు చందు, ఎప్పుడు కొబ్బరి బొండం దగ్గరికి ఎవరైనా అమ్మాయి వచ్చిన వారు భలే ఉంది ఎప్పుడు అనిపించలేదా? ఎవరో ఒకరు వచ్చినప్పుడు అనిపిస్తుంది, ఎవరో ఒకరు, కానీ రారు కదా. మీ వైఫ్ మర్చిపోతావు అప్పుడు? లేదు, ఏమి ఉంటది కానీ అమ్మో తెలిస్తే డేంజర్ అవుతుంది అనుకుంటాం. ఎవరైనా గెలికిన ఓన్లీ సందర్భం ఉందా? చూడడం వరకు అంతే. చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది, అంతే. భలే ఉంది, మళ్ళీ ఎప్పుడు వస్తుందో. అట్లేం లేదు, ఆ. చూస్తాం వెళ్ళిపోతుంది, అంత అయిపోతుంది. డబ్బులు ఇస్తాప్పుడు ఇట్లా ఇట్లా చేయి పట్టుకుంటావు, ఇట్లా లేదంటే ఇట్లా ఇయ్యగానే ఇట్లా తీసుకో. ఆన్లైన్ చేస్తారు కదా, క్యాష్ ఆన్లైన్ చేస్తారా? చెప్పాలి ఆన్లైన్ పని చేయట్లా, చేయి పట్టుకోనికి. ఎవరైనా అందరం. గుర్తిపోయిన మీ కొబ్బరి బొండాలకు వచ్చి గుర్తుండిపోయిన అమ్మాయి ఉంది ఎవరైనా నీకు పడుకున్నప్పుడు కళ్ళలోకి వచ్చి, మీ వైఫ్ పక్కన ఉన్నప్పుడు నీ కళ్ళలోకి వస్తారు, వచ్చినప్పుడు? అప్పుడప్పుడు వస్తారు. మీరు ఏదేది వస్తారంట రెగ్యులర్ గా night వస్తారు పూట. కదా, ఆ? మీరు బాగా కొడతారు, కొంచెం కొబ్బరి తీయరా, అట్లా నార్మల్ మాట్లాడతారు కదా. ఏమంటారు, బాగా కొడతారు మీరు? అది కొంచెం ఇండైరెక్ట్ అసలే కాదు. ఆ. మీరు బాగా నువ్వు బాగా కొడతారు కొడతావని కాయలు బాగా మంచి first కాంప్లిమెంట్ ఇచ్చింది ఎవరు, మీ వైఫా బయట ఉన్నా? ఏంటి కొబ్బరి కొట్టేది? బొండాలు, కొబ్బరి బొండా. కొబ్బరి బొండాలు కదా, అదే మరి ఇంకేం కొడతావు అంత నుంచి. కొబ్బరి బొండాలు కదా. మామూలుగా వస్తారు కదా ఎవరో ఎవరు, ఆ. అమ్మాయిలే గానీ అబ్బాయిలే గానీ, ఉమ్, కొద్దిగా నువ్వు వాటర్ ఉన్న కాయలు బాగా కొడతావు, ఉమ్. అందుకే నీ దగ్గరకు నీతో వస్తాం water బాగా, ఓకే, అందుకే నీ tank దగ్గరకు ఎప్పుడు వస్తాం నిండుగా అంటారు. ఉంటుందంటారా? కాయలు కొబ్బరి బొండ ఎప్పుడు? ఆ, కాయలు నీళ్ళునే చూసి బాగా కొడతావు కదా, అందుకే నీ దగ్గరకు వస్తాము, దూరం నుంచి కూడా నీ దగ్గరకు వచ్చి తాగిపోతావు అంటారు. ఓకే. ఇంకా అలా తప్పించుకుంటాండి అమ్మాయిలు ఇంకా. రెగ్యులర్ గా నిన్ను చూడడానికి ఎవరైనా అమ్మాయి వస్తుందా కొబ్బరి బొండలు వంక పెట్టుకొని? వస్తారు కానీ మనకు అర్థం కాదు కదా, ఉమ్. తాగుతారు వెళ్ళిపోతారు. మెల్లగా ఇట్లా చూస్తారా తాగుకుంటా? దొంగ చూపులు ఎవరన్నా అబ్జర్వేషన్ చేసిన ఎవరన్నా? ఏం చేయలేదు, ఏమన్నదిలే మీ ఆవిడ, నేను చెప్తా. ఏం చేయలేదు అట్లా. ఏం చేయలేదు. ఓకే. నిజం ఏముంది చందు, నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు అబద్ధం ఏం అనిపిస్తుంది. లేదు, ఆ. చేయలేదు. నీ ఫస్ట్ ఇంటర్వ్యూ కదా ఇది? అవును, జెన్యున్ గా మాట్లాడుకున్నాం, ఓపెన్ గా ఫన్నీగా భలే ఉంది ఇంటర్వ్యూ. ఓకే. నువ్వు ఏ అమ్మాయినన్నా కొబ్బరి బొండలోకి వచ్చినప్పుడు ఈ అమ్మాయితో సెక్స్ చేయాలన్న ఫీలింగ్ వచ్చింది? అట్లా ఏం లేదు. కళలోకి వచ్చినప్పుడు ఏమనుకుంటావు, ఓన్లీ కాల్ చేసుకొని కిస్ చేయాలనిపిస్తుందా, లేదంటే ఈ అమ్మాయితో ఒక రోజు ఉంటే బాగుండదు అనిపిస్తుంది? పెళ్లి కాకముందు ఉండే కానీ పెళ్లి అయినాక అట్లా పెళ్లి కాకముందు నుంచి కొట్టుడేనా నీ కొబ్బరి బొండలు? కొబ్బరి ఉండలేదు. ఆ. పెళ్లి కాకముందు అట్లాంటి ఆలోచనలు ఉండే తప్ప పెళ్లి అయినాక లేదు. నీకు దొడ్డుకున్న అమ్మాయి ఇష్టమా, పక్క ఉన్న అమ్మాయి ఇష్టం? దొడ్డు సన్నం అని కాదు కానీ కొంచెం నార్మల్ గా ఉంటే ఇష్టం. మీ వైఫ్ నార్మల్ ఉంది, అట్లా. వాళ్ళకంటే బాగుంది కదా, మరి వేరే అమ్మాయి ఎందుకు వస్తుంది మా ఇంటికి? సాటిస్ఫాక్షన్ లేకనా? పెళ్లి కాకముందు వచ్చింది అన్న, పెళ్లి అయినాక లేని ముచ్చట, పెళ్లి కాకముందు దేవుడు ఎరుగు. నువ్వు ఆమె సింగల్, నేనే వర్జను, ఈమెతోనే అంటే ఆమె నమ్మతలేదా? ఇప్పుడు నేను నమ్మతలేనా నువ్వు చెప్పేది? ఇప్పటి విషయాలు చెప్పు. ఇప్పటి విషయాలు అంటే ఇప్పటి వరకు అయితే రెగ్యులర్ గా నీ దగ్గరికి వచ్చే కస్టమర్లు రెగ్యులర్ గా వస్తారా? రెగ్యులర్ గా వస్తారు. పెళ్లిగా నమ్మాయిలా పెళ్ళయ్య ఆంటీలా? ఎక్కువ ఆంటీలో వస్తారు. ఆంటీలా వస్తారా? మీ ఆవిడ చూస్తుంది, ఇంటికి వెనక చెప్తాను ఈ సంగతి. అట్లా ఏం లేదు. చెప్తున్నా డైరెక్ట్ గా, ఆ, పెళ్లి అయిన ఆంటీలు ఎక్కువ వస్తారు, అమ్మాయిలు ఎప్పుడో ఒకసారి వస్తారు. ఓకే. వచ్చిన వాళ్ళ డాడీ వాళ్ళతోనే వస్తారు.
ఇదే టెన్షన్ చూసినా మీ ఆయనలో నిజ స్వరూపం బయట పెడుతున్నాం. అట్లేం లేదులే ఫన్నీ గాని. ఓకే. నీకెప్పుడన్నా పెళ్ళైన తర్వాత ఈయన కాకుండా నేను నా ముందు లవ్ చేసినోడిని పెళ్లి చేసుకుంటే బాగుండు, వేస్ట్‌గా పెళ్లి చేసుకున్నా అన్న ఫీలింగ్ వచ్చిందా ఎప్పుడన్నా? అట్లా ఏం రాలేదులే గానీ, ఇంక కష్టాలన్నాకొస్తాయి ఇవి. మేజర్‌గా మీకు పెళ్ళైన తర్వాత వచ్చిన కష్టం ఏంది? మీరు బాధపడ్డ సందర్భం ఏంది? ఇంకా అంటే ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఎవరైనా వదిలేస్తారు. వాళ్ళకి పెళ్ళైపోయింది. వాళ్ళదే ఇష్టం. ఇంకా మనం మనీ పరంగాని, దేని పరంగాని ఇన్వాల్వ్ అవ్వద్దన్నట్టుంటారు ఎవరైనా సరే. అంతే కదా! హ్మ్. అట్లున్నప్పుడు కొంచెం ప్రాబ్లమ్ అయింది మాకైతే. వదిలేయాలన్న ఫీలింగ్ ఏమన్నా వచ్చిందా? లేదు. కానీ మనీ ప్రాబ్లమ్ వల్ల భయమేసేది. భయమేసిందంటే వదిలేస్తానేమో అనా? అట్లేం లేదింక. హ్మ్. అది ప్రాబ్లమ్ మాకదైతే. పైసలు లేనప్పుడు ప్రాబ్లమ్ వచ్చేదన్నట్టు. హ్మ్. పైసలు లేవు కదా! ఎట్లా రేపటికెట్లా? హ్మ్. అట్లా. అంతే. ఓకే. చందు నీకు శోభనం అన్న రోజు ఎట్లా నీ ఫీలింగ్ ఏంటి? అది ఇట్లా అట్లా చెప్తా. ఏం లేదు. అంటే అరే నేను అనుకున్న అమ్మాయిని అంటే నువ్వేదో నేను దాని గురించి అడగట్లే. ఆ రోజు ఒక ఉంటది కదా! నేను ఇన్ని రోజులు లవ్ చేసిన, ఈ అమ్మాయినే పెళ్లి చేసుకున్నా అన్న ఫీలింగ్ ఉంటది. నీ ఫీలింగ్ ఏంటి ఆ రోజు? గదిలోకెళ్ళే ముందు. అదెట్లా పట్టాలనుకున్నా, పటాంచినా, పెళ్లి చేసుకున్నా, దీని తల్లి పడ్డది అన్న ఫీలింగ్ ఉంటది కదా ఒకటి. మొత్తానికైతే పెళ్లి చేసుకున్నా అనుకున్న అమ్మాయిని. హ్మ్. ఫస్ట్ లవ్ చేసినా ఫస్ట్ అమ్మాయినే పెళ్లి చేసుకున్నా. నీకు శోభనం ముందే అయిపోయినట్టుందిగా? అట్లేం లేదు. మరి ఫీలింగ్ ఉంటది కదా! సరే ఈ అమ్మాయి నిజంగానే చూడ్డానికి బాగుంది. సరే నాజుక్కుంది. ఓకే. అందుకే పడేసినావు నువ్వు ఎడ్డోని. నువ్వు చూడ్డానికి ఎడ్డోనివి గాని నువ్వు చాలా మూర అనుకున్నావు. అర్థమవుతుందా? నిజమా కాదమ్మా? చూడ్డానికి సింపుల్‌గుంటాడు. కానీ చాలా డేంజర్. చూడ్డానికి చాలా సింపుల్‌గా ఉంటాడు. కానీ చాలా డేంజర్. హ్మ్. ఎప్పుడైనా భయపడ్డావా మీ ఆయనకు చూసి? భయపడతా ఇప్పటికి గూడా. ఏ విషయంలో? ఇంకా తనకి అన్నీ చెప్పి చేయాలంతే. అని చెప్పి చేయాలంటే? ఏదైనా వీడియోస్ పరంగా గూడా అంతే. దాని పర్మిషన్ తీసుకొని అమ్మ తల్లి నీ దండం పెడతా తల్లి ఆ సబ్జెక్ట్ వద్దనుకున్నాము. హ్మ్. వీడియోస్ కాకుండా వేరే చెప్పు. ఎందుకంటే వీడియోస్ గురించి నువ్వు మంచి చేసే వీడియోలు అనుకో. ఇప్పుడు ఏమైపోతది చెప్పాలంటే జెన్యూన్‌గా చెప్తున్నా. హ్మ్. నువ్వు హైలైట్ అయితే నువ్వు డబ్బులు సంపాదించడానికి మీ ఆయన నిన్ను అట్లా తయారు చేస్తున్నాడు అనుకుంటా. అదే అట్లా ఏం అనుకుంటా. లేదు. బ్రదర్ రైట్ ఆర్ రాంగ్? అదే అనుకుంటారు అంతే. అదే మీ ఆయననే అనుకుంటా కావాలని తెలుసు. నేను పంపిస్తాను అనుకుంటారు. మా ఆయనకు చెప్పకుండా చేయను అంటే 100% ఆయన చాలా సార్లు ఫీల్ అవ్వచ్చు నువ్వు చేసే మంచి వీడియోలకి. తెలుసు. ఫీల్ అయ్యిండా? ఫీల్ అయితాండు ఇప్పుడు గూడా తను. చాలా మంది అంటున్నారు కూడా మీ ఆయననే కావాలని అట్లా చేపిస్తున్నారని. ఓకే. ఆడికొద్దాము. ఓకే. అయిపోయింది. నీకు మేజర్‌గా మీ ఆయనలో నచ్చంది ఏంటి? నచ్చేది ఏంటి ఎక్కువ? నచ్చేదంటే ఏం చెప్పాలి? ఇంకా ప్రేమగా చూసుకుంటాడు అంతకు మించి. ప్రేమ అంటే ఏ విధమైన ప్రేమ? ఇప్పుడు డబ్బులు లేకపోయినా సరే, వేరే వాళ్ళ దగ్గర బదులు తెచ్చుకొని పెడతాడు తిండి. అట్లా చూసుకుంటాడు తను నన్ను. అమ్మ మీరు చేసే బిజినెస్‌కి అడుక్కొని తినేంత అవసరం అయితే ఉండదు. ఇప్పుడు పెళ్ళైన కాదు. కొత్తల పెళ్ళైన కొత్తలో నేను మాట్లాడేది. బిజినెస్ మొన్న 1 ఇయర్ బిజినెస్. కింద పెట్టిన. అంటే మన పరిస్థితులు బాలేనప్పుడు కారంతో తినవా నువ్వు? తినలేవా? తిన్నా. ఆ రోజులు కూడా ఉన్నాయి. అంటే అప్పు తెచ్చుకొని తినాలి అంటే అప్పు తెచ్చుకొని కాదు. అంటే బదులు అడుక్కున్నావు అంటే అప్పు లెక్కనే కదా తెలంగాణ లాంగ్వేజ్. అంటే హెల్త్ పరంగా అట్లా అప్పు తెచ్చి కూడా నన్ను చూసుకునే రోజులు ఉన్నాయి. అప్పుడు ఇష్టం తను ఇంకా ప్రేమ పెరిగింది తన మీద అంతే. నీకు మీ ఆయన మీద దేనికి? నువ్వు బాగా సాటిస్ఫాక్షన్ ఫుడ్ విషయంలోనేనా, సెక్సువల్ గానా, లేదంటే ఆయన చూపించే ప్రేమలనా? ఈ మూడిట్లో ఏది ఇష్టం? ప్రేమనే. తను చూపించే ప్రేమనే. ఓకే. చందు నీకు మీ వైఫ్ లో స్ట్రైట్ గా చెప్పు ఏదన్నా, మీరు ఫస్ట్ టైం ఇంటర్వ్యూ కాబట్టి నీ వైఫ్ లో భవానీలో నీకు నచ్చేది ఏంటి, నచ్చదు ఏంటి? స్ట్రైట్ కరెక్ట్ గా ఉండాలి నువ్వు చెప్పేది. నచ్చేది అయితే కోపం. కోపం పడడం నీకు ఇష్టం. కోపం అంటే మరీ అంత సీరియస్ కాదు. ఏదున్నా స్ట్రైట్ గా చెప్పడం ఇష్టం. సూపర్. నచ్చంది అంటే మనం దాచుకొని తర్వాత నాకు తెలుస్తుంది కదా, అప్పుడు అదెందుకు చెప్పలేదని దాని మీద కోపం. దాచి పెట్టుకుంటది కదా, దాని మీద కోపం. నువ్వు ఈ వీడియోలు చేస్తున్నావు కదా తల్లి, ఎందుకు ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చినావు? ఎందుకు ఈ సబ్జెక్ట్ ఎంచుకున్నావు? దీనివల్ల నీకు మ్యారేజ్ అయింది ఒక బాబు అంటే ఒక పాప అంటే నీకు పెళ్ళి అయి మీ ఆయన దగ్గర నుంచి నువ్వు తీసుకున్న టిప్స్ అయినా ఇవి, లేదంటే బయట నుంచి తీసుకున్న టిప్స్ అనుకోవచ్చు? మా ఆయన దగ్గర తీసుకోలేదు, ఎవరి దగ్గర నేనేం తీసుకోలేదు. మరి ఇప్పుడు నేను ఒక వైఫ్ నే కదా, నాకు తెలిసిన వరకైతే నేను చెప్తున్నా. అంతవరకు అయితే ఏం లేదు. ఎవరి దగ్గర కానీ వీడియోస్ కూడా చూడట్లేదు. అలాగే మా ఆయన దగ్గర నీ ఓన్ డిసిషన్. నా ఓన్ డిసిషన్. మీ ఆయన వచ్చి నాకు చిన్న ఉంటే బాగుంటుంది, పెద్ద ఉంటే బాగుంటుంది అని అడుగుతాడు కదా? ఏం అడగారు. ఇంకా మేమిద్దరం భార్య భర్తలు కదా, ఆటోమేటిక్ గా అది నాలుగు గోడల మధ్యలో ముచ్చట. అది వాటిని బట్టి
నాకు కొంచెం తెలిసిద్ది కాబట్టి నేను పెడుతున్నా పబ్లిక్ ఓకే లో. ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినావు ఇన్స్టాగ్రామ్ అడుగుద్దాం. ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పటికి 5 months అవుతుంది. 5 months అవుతుంది. ఫస్ట్ ఏ వీడియో చేసినావు? నేను నార్మల్ వీడియోస్ చేసి, నార్మల్ అంటే ఏది గుర్తుందా? అంటే డాన్స్ గానీ అవి ఇవి బాగా వైరల్ అయిన వీడియో ఏది? ఇంకా వేరే వాళ్ళకి ఇట్లా చెప్తున్నా కదా ఎగ్జాంపుల్స్ చెప్పు ఒకసారి. చెప్తాను. అదే కామెంట్ వచ్చింది, నాది అకౌంట్ చిన్నగా ఉంది, పెరగాలంటే ఏం చేయాలక్క, దానికి సొల్యూషన్ చెప్పాక అని చెప్పారు. దానికి సొల్యూషన్ చెప్పినా అది కొద్దిగా వైరల్ అయిపోయింది. తల్లి నువ్వు చదువుకుంది బిల్డింగ్లు కట్టేది. అవును, కానీ దేని నాలెడ్జ్ దానికి ఉంటది కదా. ఏదో నేను బిల్డింగ్ నేను అదే అడుగుతా, నాలెడ్జ్ తప్పలేదు, దాన్ని నేను తప్పు పట్టట్లా. జస్ట్ చిన్న క్లారిఫై, నువ్వు చదువుకునేది బిల్డింగ్లు కట్టే సబ్జెక్ట్, నీకు ఈ ఆకలి పెరిగే సబ్జెక్ట్ ఎందుకు వచ్చింది మైండ్లకి? ఇప్పుడు నాకు మొగుడు ఉన్నాడు, నీ మోహన్ చిన్న ఉండేనా ఫస్ట్? బానే ఉండే తనది. మరి నేనేమంటుంది తల్లి, ఒక్కటి తల్లి, ఇగో నీకు ఒక పాప, ఈ సబ్జెక్ట్ నేను పొడిగించదలుచుకోలేదు, షార్ట్ కట్ లో నాకు చెప్పేసి, ఎందుకంటే దీన్ని పెద్దగా ఎట్లా ఉంది మాట్లాడుకుంటానే. ఇప్పుడు అలా ఆ వీడియో చేస్తే బాగా వైరల్ అవుతూనే ఆ కంటెంట్ బాగున్నది కదా అని ఆ కంటెంట్ ఎంచుకున్నది. తల్లి నీకు పెళ్ళైంది తల్లి, ఓకే బ్రదర్ నువ్వు అన్నది కూడా కరెక్టే. ఇప్పుడు నా కానీ కంటెంట్ అది ఓన్లీ వీడియోస్ వరకే, బయట ఈడ మొత్తం నార్మలే, అంతా మామూలుగానే ఉంటుంది, ఓన్లీ వీడియోస్ వరకే. కానీ బయట ఏమనుకుంటారంటే తను అదే పని చేస్తుంది, అలానే ఉంటది కాబట్టి అట్లాంటి వీడియోలు బయట వాళ్ళకి తప్ప, మీ వైఫ్ తప్ప. ఓ బ్రదర్ చందు, నేనేమంటున్నా, ఆమెను తప్పు పట్టాలన్న ఉద్దేశం కాదు, నిన్ను చీప్ గా చేయాలన్న ఉద్దేశం కాదు. అంటే ఆమె అట్లా మాట్లాడడం ఆమె తప్పు అనిపిస్తుంది నీకు ఓపెన్ గా, వాళ్ళు అట్లా కామెంట్లు పెట్టుడు నీకు తప్పు అనిపిస్తుంది? తను చేసేది తప్పే, వాళ్ళు పెట్టేది అయితే తను చేసిందని వాళ్ళు పెడతారు. ఓకే, అది చేసినావు తల్లి. కామెంట్ లో ఏమని వచ్చినాయి ఆ వీడియోకి నీకు కామెంట్స్? తెలియని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాక మళ్ళీ మాకు ఇట్లా ఇంకా వేరే ప్రాబ్లమ్స్ చెప్పారు, వాటికి కూడా సొల్యూషన్ చెప్పారు. ఏ ప్రాబ్లం చెప్పారు? ఓపెన్ గా చెప్పు, ఏ ప్రాబ్లం చెప్పారు నీకు? ఇప్పుడు చెప్పినా కదా, ఇంకా గర్ల్స్ కూడా కొంతమంది మా హస్బెండ్ వేరే అమ్మాయికి వెళ్ళి చూస్తాడు, మరి మా హస్బెండ్ తో నేను ఎట్లా ఉండాలో కొద్దిగా చెప్పాక అది కూడా అంటే దానికి కూడా చెప్పిన, అలాగే ప్రెగ్నెంట్ రాకపోతే వాటికి కూడా చెప్పాను. ఏ టైంలో కలవాలమ్మా ప్రెగ్నెంట్ రావాలంటే? పీరియడ్స్ అయిన తర్వాత కలవాలి. ఎన్ని గంటలకు కలవాలి? గంటలనే ఉండరు, పీరియడ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కలిస్తే అవ్వచ్చు, ఒక 10 రోజుల కల్లా. రెగ్యులర్ కలవాలా? రెగ్యులర్ గా అంటే ఒక 3 days. 3 days. ఎట్లా తెలుసు నీకు ఈ నాలెడ్జ్? ఎట్లా వచ్చింది నీకు? డాక్టర్ నాలెడ్జ్ అంటే ఏమన్నా చదువుతావా? అదేం లేదు, నా సొంత ఆలోచనలు ఇవన్నీ. నాది కంటెంట్ అంతా ఇప్పుడు ఏదో ఒకటి పట్టుకొని వస్తారు ఇన్స్టాగ్రామ్ లో అన్నాక, ఏదో ఒక కంటెంట్ కరెక్టే. నేను ఏమంటున్నా తల్లి, మీ ఆయన ఒక కొబ్బరి పంటల ఒక బిజినెస్ ఉంది ఆయనకి, ఆయన దగ్గరికి మంచి వాళ్ళు చెడ్డోళ్ళు అందరూ వస్తారు. ఒకటి గుర్తుపెట్టుకో, నేను చెడు చూపియాలన్న నా ఉద్దేశం కాదు, నిన్ను బ్యాడ్ చేస్తే నాకు వచ్చేదేం లేదు. నిన్ను ఈ వీడియో నేను ఓపెన్ గా చెప్తున్నా, మీకు బ్యాడ్ అవుతుంది అంటే మాత్రం నేను ఇంటర్వ్యూ ఆపేయడానికి కూడా అంటాడు. నేను జస్ట్ క్లారిఫై కోసం మాత్రమే అడుగుతున్నాను, నిన్ను ఏదో గలీజ్ గా చూడాలనో అదో కాదు. నేను అడిగేదానికి నీ ఫీలింగ్ ఏంటి చెప్పు అని, ఇక్కడ డొంక తిరుగుడు మాటలు చెప్పకు నా దగ్గర. డొంక తిరిగి మాటలు ఏం లేదు, నేనున్న కంటెంట్ ని బట్టి నేను చెప్తున్నా. నువ్వు ఈ కంటెంట్ ఫేమ్ అవుదామని ఎంచుకున్నావా, లేదంటే వేరే వాళ్ళు శ్రీగల్ కావచ్చు, సోకాల్ వాళ్ళు ఇట్లా అంటారు? ఫేమ్ అయితే ఆటోమేటిక్ గా మనీ కూడా వస్తుంది, దాని గురించి కాదు. ఫేమ్ అయినాక మనీ వస్తాయి కదా, హస్బెండ్ తర్వాత మనీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇదంతా ఏముండదు. ఇంకా మనీ కోసము ఇలాంటి వీడియోలు చేస్తుంది వైఫ్. ఫేమ్ వచ్చినాక డిలీట్ చేస్తుంది, మనీ కోసం అంటే మళ్ళీ ఆ ఉద్దేశం కాదు, ఓన్లీ ఆ కంటెంట్ ఎంచుకున్నది. ఇప్పుడు ఎంబటే ఫేమస్ అవుతుంది ఈ కంటెంట్ లో. దీనికన్నా ముందు నార్మల్ వీడియోస్ తీసింది, నార్మల్ వీడియోస్ లో లైక్లు ఏం లేవు, కింద ఉన్నాయి, కాకపోతే అవి ఆ వీడియోస్ కి ఏం లేవు, ఈ వీడియోస్ కి వస్తున్నాయి కదా అని అదే కంటిన్యూషన్ చేసింది. బాబా నీ సెకండ్ వీడియో ఏది మాది? సెకండ్ ఏ వీడియో? నెక్స్ట్ ఇంకా గుర్తు ఫస్ట్ ది అంగం చిన్న ఉంది మాట్లాడినావు, సెకండ్ ది అదే మా హస్బెండ్ వేరే అమ్మాయికి వెళ్ళి చూస్తుండు, అలా చూడకుండా ఏం చెయ్యాలక్క అంటే దానికి కూడా. మరి మీ ఆయన చూస్తుండు వేరే అమ్మాయిని? ఇప్పుడు అబ్బాయిలు అన్నాక నన్నే చూడరు కదా, ఆ భార్య అన్నాక మనల్ని చూడరా. కాకపోతే తన గ్రిప్ లో ఉండాలి కాబట్టి కొంచెం అమ్మాయి అనేది అందంగా ఉంటే, మంచిగా నీట్ గా ఉంటే నీ భర్త నీకెళ్ళి చూస్తాడు కదా. బట్టలు అట్లా కాదు నా ఉద్దేశం. ఆ అమ్మాయి కొద్దిగా శుభ్రంగా ఉండదు, ఇంటి పనులు ఎక్కడ చెప్పేది అర్థం కావట్లేదు. నీట్ గా అంటే రెడీ
రెడీ రెడీ అయ్యే విధానం అంటున్నావా? రెడీ అయ్యే విధానం ఉండాలి మంచిగా. అమ్మాయి అన్నాక ఒక హస్బెండ్ దగ్గర మంచిగా నీట్ గా ఉంటేనే మొగుడు మనకెళ్ళి చూస్తాడు. మనం నీట్ గా లేకపోతే పక్కన వాళ్ళకి వెళ్ళే చూస్తాడు. ఆ ప్రయోగం చేసింది ఆమె చేసింది తను, బెనిఫిట్ గా అయిందా? సక్సెస్ అయింది. మా ఆయన నన్నే చూస్తుండక వేరే వాళ్ళు ఎవరైనా రాగానే తలకాయ తిప్పుతున్నా చెప్పిందా? అదైతే నాకైతే ఇప్పటి వరకైతే అదే చెప్పింది. నా మొగుడు నాకెళ్ళి చూస్తుండక మంచిగా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ. నీ వయసు తింపి కొడితే 22, 23, 20 ఉంటుందేమో. కానీ నా కంటెంట్ బట్టి నేను కరెక్ట్ గానే పోతున్నా. ఎవరు ఏమన్నా నేను రాంగ్ పోతున్నావు నేను సబ్జెక్ట్ అనలే, నువ్వు రాంగ్ పోతున్నావు అనే పాయింట్ నేను తీయలేదు, నేను క్లారిఫై తీసుకుంటున్నాను. చెప్పేటోళ్ళకి చెప్తున్నా. ఇప్పుడు నన్ను Okay. రాంగ్ గా తీసుకునేటోళ్ళకి నేను చెప్తున్నా. ఓకే ఒక హస్బెండ్ వైఫ్ మంచి ఒక రిలేషన్షిప్ లో ఉండాలని నాకు వాళ్ళని కలపడానికి పుట్టినావు. పుట్టడం అంటే ఏం లేదు. ఆ. ఒక 10 కుటుంబాలు బాధపడ్డాయి, ఇంకొక 10 కుటుంబాలు హాస్పిటల్ పెట్టకపోయినా కుక్కడపల్లి ఏరియాలో అంత మనకేముంటది. నీ మొగుళ్ళు బయట వేరేటోళ్ళని చూస్తే నేను కల్పిస్తా, లేదంటే నేను వచ్చి ట్రైనింగ్ ఇస్తా. అట్లా ఏం లేదు. ఏదో చిన్న మెసేజ్ ఇస్తున్నా యూస్ఫుల్. అమ్మ డబ్బులు వస్తాయి కదా తల్లి, ఇంకా అంత దాకా మనకి ఎందుకన్నా. డబ్బుల కోసమే కదా నువ్వు వీడియోలు చేసేది. డబ్బులు ఇప్పుడు ఫేమ్ అయితే డబ్బులు వస్తాయనే కదా. ఫేమ్ అయితే నేను నిన్ను తప్పు పట్టట్లేదు. ఫేమ్ అయితే కొంతమంది ఈ ప్రాబ్లమ్స్ తెలియని వాళ్ళు కూడా నువ్వు చెప్పేటి చెప్తున్నావు వాళ్ళకి, అవి నీకు వర్కౌట్ అవుతున్నాయి కదా. ఇప్పటి వరకు నువ్వు చేసిన వీడియోలలో అక్క ఇగో ఇదైంది అని నేను అడుగుతున్నారు కదా, నీ క్లయింట్స్ ఉన్నారు కదా. అట్లా ఎంతమంది ఉంటారు మేబీ నీకు? ఉంటారు ఒక 90% పాజిటివ్. 90% అంటే ప్రపంచంలో ఉన్న 90%. ఇప్పుడు నా ఫాలోవర్స్ ఇప్పుడు ఉన్నారు కదా 140K ఫాలోవర్స్. 140K ఉన్నారు, అందులో 90%. 90% ఏమంటారమ్మా, నైట్ కోసం మెసేజ్ పెడుతున్నా నీకు. నైట్ కోసం పరంగా నెగిటివ్ నేను పట్టించుకున్నంత దేకాను కూడా కాదు తల్లి, నువ్వు పట్టించుకో. నేను నీ తరపు నుంచి మాట్లాడదలుచుకోలే. మీ ఆయన ఉన్నాడు, ఆయనకు ఫ్రెండ్స్ ఉంటారు. నువ్వు ఒక సమ్ ఇంటర్వ్యూలా నేను ఇప్పటిదాకా చూసినది, ఊరికే రీల్ వస్తుంటే చూసిన. మా ఆయన ఫ్రెండ్స్ నా చిన్నగా ఉందిరా ఏం చేయాలో నీకు చెప్తారా బ్రదర్? మీ ఫ్రెండ్స్ ఎవరైనా చెప్తే నువ్వు పోయి మీ వైఫ్ తో చెప్తావా? ఆయన నేను ఒకటి తల్లి, నువ్వు చేసే వీడియోలు నువ్వు చేసుకో, నువ్వు చేసేదే వేస్ట్. నేను ఓపెన్ గా చెప్తున్నా. కానీ నువ్వు ఆయన ఇన్వాల్వ్ చేసి ఆయన బ్యాడ్ చేస్తున్నావు ఇండైరెక్ట్ గా, తెలుసా నీకు ఆ విషయం? నేను చేసే వీడియోస్ బ్యాడ్ అని మీరు అనుకుంటే సరిపోదు. నేను అనుకోలే, నేను ఎవరిని అనుకోవడానికి. ఓపెన్ గా మీ ఆయన ఉన్నాడు భవాని. ఒక విషయం తల్లి, నిన్ను బ్యాడ్ చేస్తే నాకు ఇదేం రాదు. నేను మీ ఆయన బ్యాడ్ చేస్తున్నావా లేదా? మా ఆయన నేనేం బ్యాడ్ చేయట్లేదు బ్రదర్. నువ్వు ఓపెన్ గా చెప్పు. మా ఆయన ఫ్రెండ్స్ వస్తే మా ఆయన వచ్చి నన్ను అడుగుతాడు అంటే నీ గురించి ఏమనుకోవాలి? చాలా మంది ఇప్పుడు నన్ను అనుకుంటారు, తిడతాలు కూడా ఫోన్ చేసి డైలీ కూడా మాట్లాడతారు ఏంద్రా ఇట్లా అట్లా అని. నువ్వు మీ వైఫ్ దగ్గర నీ పొక్కింతుంది ఇట్లాంటియా? ఇదేనా లాంగ్వేజ్ మనం మాట్లాడు? ఇప్పుడు నువ్వు బ్రదర్ నువ్వు చూడడానికి చాలా డీసెంట్ గా ఉన్నావు. మా ఆయనే చెప్తాడు నువ్వు ఏదైనా ఉంటే ఇండివిజువల్ గా కష్టపడతాలి, ఏదన్నా నువ్వు చేసుకో. కానీ ఆయన పరువు తీస్తున్నావు కదా నువ్వు. నేనేం పరువు ఏం తీయట్లే మా ఆయనది. మరి మీ ఆయన పేరు ఎందుకు చెప్తున్నావు? కంటెంట్ ఏముంది, పరువు ఏం తీస్తున్నాను? నిజం చెప్పు, నువ్వు చెప్పేటి అన్ని నిజాలేనా ఇంటర్వ్యూలలో? నిజాలే. ప్రతి ఒక్క ఇంటర్వ్యూని భవాని, బట్టి ముదిరాజ్ ఒక ఇంటర్వ్యూ భవాని తీసుకుంటాను. నేను ఏమంటున్నా, ఈ ఇంటర్వ్యూ నిన్ను డామినేట్ చేయడానికి నేను ఇంటర్వ్యూ చేయట్లా. సీరియస్ గా చెప్తున్నా, నిన్ను డామినేట్ చేయాలని నేను కూర్చోబెడితే నువ్వు తట్టుకోలేవు, లేచి వెళ్ళిపోతావు నా క్వశ్చన్లకి. డామ్ షూర్ చెప్తున్నా, నిన్ను ఒక సిస్టర్ లాగా ట్రీట్ చేసి చెప్తున్నా నీకు. నిన్ను గెస్ట్ లాగా నేను ట్రీట్ చేస్తే నువ్వు 10 నిమిషాలు కూడా కూర్చోవిడా. నేనేం చెప్తున్నా, నిన్ను నేనేమనట్లా. పని మీ హస్బెండ్ ఫ్రెండ్స్ వచ్చేస్తే, మా హస్బెండ్ ఫ్రెండ్స్ అరే నా చిన్నగా ఉందిరా మా ఆయన వచ్చి నన్ను అంటాడు అన్నప్పుడు, మీ ఆయన ఎంతో కొంతమందికి మీ ఆయన వైఫ్ అని తెలియదా బయట కుక్కడపల్లిలో? తెలుసు. ఆ పాయింట్ అయితే చెప్పిండు నాకు. బ్రదర్ నీ ఫీలింగ్ చెప్పు. నేను అడిగేది కరెక్ట్ క్వశ్చనా రాంగా? దీంట్లో నువ్వు బ్యాడ్ అవుతున్నావా లేదా? ఏమనుకుంటారు అంటే, అరే వీడు లత్కోరోడు రబోయ్, ఈ లత్కోర్ గాడు పోయి పెళ్ళం దగ్గర వీనికి చేయనికి శాతగాక ఇంత ఉంది. ఇప్పుడు ఒకటమ్మా, రేపు పొద్దున నీకెవ్వరు కామెంట్ పెట్టలేదా మీ ఆయనది ఎంత పొడవు ఉందని?